హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు విహారీస్ వరల్డ్. మనం ఈరోజు చూడబోయే టెంపుల్ అదే అర్ధనారీశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ మనకి హైదరాబాద్ హైటెక్ సిటీ కొండాపూర్లో అయితే ఉందండి. చూసారు కదండి, ఇదే అర్ధనారీశ్వర స్వామి టెంపుల్. ఇది చూస్తున్నారు కదండి, ఇదే మనకి మెయిన్ గోపురం. గోపురం పైన త్రిశూలం కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇది మనకు లోపలికి వచ్చాక ఎంట్రన్స్. టెంపుల్ మొత్తాన్ని నల్లరాతితో కట్టించారండి. ఇలాంటి టెంపుల్ మనకి తమిళనాడు తర్వాత హైదరాబాద్లో ఫస్ట్ వచ్చింది ఇదే. అండ్ మనకి 2 ధ్వజస్తంభాలు కనిపిస్తున్నాయి కదా, ఆ ఫస్ట్ ఉన్నది రేణుక ఎల్లమ్మ తల్లి గుడి. అండ్ ఇది మనకి అర్ధనారీశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో ఉన్న విగ్రహం చాలా యూనిక్గా ఉంటుంది. విగ్రహంలో ఒక సగభాగం శివుని రూపం, ఇంకొక సగభాగం పార్వతీదేవి రూపం. అందుకే ఈ టెంపుల్ని అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ అని అంటారు. గుడి పక్కనే మీరు చూస్తున్నారు కదా, పెద్ద త్రిశూలం ఉంటుందండి. ఇక్కడ మనకి పార్వతీ పరమేశ్వరులు కూర్చొని దర్శనమిస్తారు. ఈ టెంపుల్ మనకి జూలై 1, 2021లో నిర్మించారండి. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టుకి ముడుపులు కూడా కడతారండి. టెంపుల్ లోపల గర్భగుడిలో మనకి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది, చాలా దివ్యంగా ఉంటుంది. అండ్ టెంపుల్ అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 AM to 12 PM అండి. అండ్ మళ్ళీ సాయంత్రం 4 PM to 8:30 PM. అండ్ మహామంగళి హారతి అయితే ఎవ్రీడే 7:30 PMకి ఇస్తారండి. అండ్ టెంపుల్ మీదే మనకి కొటేషన్స్ కూడా ఉంటాయి. అతను మాట, ఆమె అద్దం, ఇద్దరూ కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శివశక్తి. అండ్ ఇంకొకటి, ఆమె పట్టు, అతని విడుపు, ఇద్దరూ కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శివశక్తి. ఇలా టెంపుల్ గోడ చుట్టూ రాసి ఉంటుందండి. ఇంకా టెంపుల్ పక్కనే రేణుక ఎల్లమ్మ టెంపుల్ ఉందన్నాను కదా, ఆ టెంపుల్కి చుట్టూ కూడా మనకి అమ్మవారి విగ్రహాలు ఉంటాయండి. కాత్యాయని, స్కందామాత, కూష్మాండ అమ్మ, అందరి అమ్మవారి విగ్రహాలన్నీ ఉంటాయండి. చూస్తున్నారు కదా. అండ్ ఇది త్రిశూలం అండి. అసలు ఎంత చూడముచ్చటగా ఉంటుందో. అండ్ నైట్ టైంలో టెంపుల్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. ఎస్పెషల్లీ 7:30 PMకి మహామంగళి హారతి టైంలో ఆ వైబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఉంటే ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి. అండ్ 7:30 PMకి మహామంగళ హారతి టైంలో విజిట్ చేస్తే ఇంకా బెస్ట్, అసలు చాలా బాగుంటుంది. ఇదే అండి మన అర్ధనారీశ్వర స్వామి టెంపుల్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం విహారీస్ వరల్డ్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.